అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004-2019 ఎన్నికల్లో తననెవరూ ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి తానే కారణమని సీఎం చంద్రబాబు చెప్పారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి. ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరవండి. మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకపోతే చూడండి. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది, అందులో 33% తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికి ఎత్తమని చెప్పాం, అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి, వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూనే 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం. మనం అవునున్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ, దాని గురించి సందేహమే లేదు నాకు. నెంబర్ 1 కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్, రాబోయే 2047కి తెలుగు జాతి నెంబర్ 1 కమ్యూనిటీ